ఎట్టకేలకు తెలంగాణ ప్రభుత్వము నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వేకి సంబంధించిన కులగణన రిపోర్ట్‌ను బుధవారం రోజు రిలీజ్ చేయడం జరిగింది. సో, ఏ కులాలు అందులో ఎక్కువ శాతం గూడా వాటా ఉన్నాయి. సో, కులాలకు సంబంధించిన అన్ని వివరాలను గూడా నిన్న ప్రభుత్వం రిలీజ్ చేయడం జరిగింది. సో, ఒకసారి ఆ వార్తను చూసే ప్రయత్నం చేద్దాం. సో, ఎస్సీలో మాదిగలు, బీసీలో ముదిరాజులు టాప్. ఉపకులాల వారీగా జనాభా లెక్కలు బయటపెట్టిన సర్కార్. వెనుకబడిన తరగతుల్లో బీసీలు 56.4%, షెడ్యూల్ కులాలు ఎస్సీలు 17.4%, షెడ్యూల్ తెగలు ఎస్టీలు 10.4%, ఇతర కులాలు ఓసీ జనరల్ 11.9%. ఇక్కడ మొత్తంగా కూడా చూసుకుంటే తెలంగాణలో అత్యధిక శాతంగా బీసీలు 56.4% ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఇతర కులాలు ఓసీలు వచ్చేసి ఇక్కడ 11.9% ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో దీనికి సంబంధించిన ఏ ఏ కులాలు అత్యధిక జనాభా కలిగి ఉన్నాయో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. బీసీ కులాల్లో అత్యధిక జనాభా కలిగిన టాప్ 20 కులాలు ఏవనేవి ఒకసారి చూద్దాం. సామాజిక వర్గం వచ్చేసి ముద్రాజ్, జనాభా వచ్చేసి 26,39,027, 7.4% ఉన్నారు. అదేవిధంగా టాప్ 2లో యాదవ గొల్ల 20,18,729, 5.7% ఉన్నారు. గౌడ్స్ థర్డ్ గౌడ్స్ 16,30,187 మంది. 4 మున్నూరు కాపు 13,75,018 మంది. 5 టాప్ 5లో పద్మశాలి 11,82,252. టాప్ 6లో రజక 9,95,972 మంది ఉన్నారు. అదేవిధంగా టాప్ 7లో కురుబా వచ్చేసి 7,95,822 మంది. 8 టాప్ 8లో ఒడ్డెర 6,43,571 మంది. అదేవిధంగా టాప్ 9లో అగ్నికుల క్షత్రియ 5,27,119 మంది ఉన్నట్టుగా సర్వే రిపోర్ట్లో తెలిసింది. అదేవిధంగా టాప్ 10లో నాయి బ్రహ్మణ 4,33,785 మంది. సో టాప్ 11లో కుమ్మర 4,31,363 మంది. టాప్ 12లో వడ్రంగి 4,07,927 మంది. వాల్మీకి బోయ 3,59,230 మంది. 14లో దూదేకుల టాప్ 14లో 2,69,699 మంది. టాప్ 15లో పెరిక 2,30,851 మంది. టాప్ 16లో కమ్మరి. సో కమ్మరి కులస్తులు వచ్చేసి 1,65,726 మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా మేదరి కులానికి చెందిన వాళ్ళు 77,645 మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా గంగిరెద్దుల కులానికి చెందిన వాళ్ళు 92,430 మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా స్వర్ణకార 2,49,965 మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదేవిధంగా ఉప్పర 1,24,148 మంది ఉప్పర కులస్తులు ఉన్నట్టుగా మొత్తం ఇది అంతా కూడా టాప్ 20కి సంబంధించిన కులాలు. వాళ్ళు ఎంత శాతం ఉన్నారనేది క్లియర్గా రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసిన రిపోర్ట్ ఇది. అదేవిధంగా ఓసీలో టాప్ 10 కులాల్లో ఎవరున్నారనేది చూద్దాం. సో రెడ్డిలు 17,10,244 మంది. ముస్లింలు 6,32,782 మంది. కోమటి మరియు వైశ్య కులస్తులు 5,08,812 మంది టాప్ 3లో ఉన్నారు. సో కమ్మ 3,67,715 మంది కమ్మ కులస్తులు. అదేవిధంగా బ్రహ్మణులు 3,35,806. అదేవిధంగా కాపు నాయుడు 2,42,321. వెలమ కులస్తులు వచ్చేసి 1,43,522 మంది. అదేవిధంగా క్షత్రియ కులస్తులు వచ్చేసి 60,471 మంది. అయ్యంగర్ మరియు అయ్యర్ కులస్తులు 52,724. జైనులు వచ్చేసి 51,623 మంది జైన కులస్తులు. వీళ్ళందరూ కూడా ఓసీ కులాల్లో టాప్ 10 కులస్తులు వీళ్ళు. అదేవిధంగా బీసీలో చూసుకుంటే టాప్ 20లో ఇక్కడ స్వర్ణకార వచ్చేసి టాప్ 15లో రావాలి స్వర్ణకార. తర్వాత ఉప్పర వచ్చేసి టాప్ 16లో రావాలి. సో అది అటు ఇటు అయినాయి. అదేవిధంగా ఎస్సీ కులాల్లో టాప్ 10 కులాలను చూసుకుంటే
మాదిగ. సో, మాదిగ కులస్తులు 36,57,551 మంది ఉన్నారు. సో, మాదిగ కులస్తులు మొత్తంగా గూడా అన్ని కులాల్లో గూడా చాలా వరకు గూడా ముదిరాజుల కంటే గూడా ఎక్కువ మంది గూడా మాదిగ కులస్తులు 10.7% మన తెలంగాణలో ఉన్నట్టుగా తెలుస్తా ఉంది సర్వే రిపోర్ట్ ప్రకారం. అదేవిధంగా మాల కులస్తులొచ్చేసి 14,71,514 మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. బేడ, బుడగజంగం 1,90,120 మంది. అదేవిధంగా మాల, సాలె టాప్ 4లో 1,70,254 మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా మహర్ 58,822 మంది. మాదాసి సో 53,367 మంది. మాలా దాసరి సో మాలా దాసరి కులస్తులు 47,690 మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా మాలా దాసు సో 18,076 మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. మంగ 18,830 మంది. జాంబావులు 19,526 మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎస్టీలో టాప్ 10 ఎవరున్నారో చూద్దాం. ఎస్టీలో వచ్చేసి లంబాడి, సుగాలి సో 24,04,056 మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా వీళ్ళు కోయ టాప్ 2లో 4,28,142 మంది ఉన్నారు. అదేవిధంగా గోండ్ 3,81,895 మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా ఎరుకల కులస్తులు టాప్ 4లో 1,84,721 మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా కోలం 83,832 మంది కోలం కులస్తులు. అదేవిధంగా చెంచు 35,683 మంది ఉన్నట్టుగా తెలుస్తా ఉంది. అదేవిధంగా అందు 37,900 మంది. నాయక్ 16,510 నక్కల 12,519 మంది. పర్దాన్ 27,165 మంది ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వీళ్ళందరూ కూడా టాప్ 10 మన తెలంగాణలో ఉన్న టాప్ 10 మొత్తం కూడా టాప్ 20 బీసీలో టాప్ 20 కులస్తులు. మరియు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీలో కూడా ఎస్సీ ఎస్టీ ఓసీలో కూడా టాప్ 10లో ఎవరున్నారో కూడా క్లియర్గా సర్వే రిపోర్ట్లో గవర్నమెంట్ మొన్న చేసిన సర్వే రిపోర్ట్ ప్రకారం లెక్కలు వివరించడం జరిగింది. సో ఇక్కడ మొత్తంగా కూడా మొత్తంగా కూడా హైయెస్ట్ వచ్చేసి మాదిగ కులస్తులు ఎక్కువగా మన తెలంగాణలో ఎక్కువగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. అదే 10.3% వాళ్ళే ఎక్కువగా ఉన్నారు. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసి ముదిరాజ్ కులస్తులు ఎక్కువ మంది ఉన్నారు. అదేవిధంగా లంబాడ కులస్తులు 6.8%, లంబాడ కులస్తులు 6.8%. సో టాప్ 1లో మాదిగ, టాప్ 2లో ముదిరాజ్ మరియు టాప్ 3లో లంబాడ కులస్తులు ఎక్కువ మంది కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇది మనం తెలంగాణకు సంబంధించిన సమగ్ర కుటుంబ సర్వేలో నిర్వహించిన ఈ కులగణన రిపోర్ట్. ఇది నిన్న ప్రభుత్వం రిలీజ్ చేసింది. సో ఈ కులగణన రిపోర్ట్ ప్రకారము ఏ కులస్తులు ఎంతమంది ఉన్నారనేది క్లియర్గా ఇందులో చెప్పడం జరిగింది. మరిన్ని వార్తల కోసం మార్క్ మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను.